Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. T1 Academy classes లో భాగంగా TSPSC అండ్ APPSC ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం కొత్తగా MCQ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుద్ధిజం టాపిక్ కి చెందిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, మరి ఈ రోజు మనం మాట్లాడబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకు ముందు యూపీఎస్సి, టిఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్సే. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఫ్రమ్ విచ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీ లుంబిని వాజ్ నోన్ యాజ్ బుద్ధాస్ బర్త్ ప్లేస్? బుద్ధుని యొక్క జన్మస్థలం లుంబిని అని మన అందరికీ తెలుసు. కానీ ఎలా తెలిసింది, ఎవరు ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసింది అనేది క్వశ్చన్. డైరెక్ట్ గా బుద్ధాస్ బర్త్ ప్లేస్ అని ఇస్తే 100కి 100 మెంబర్స్ చదివిన వాళ్ళు పెట్టేస్తారు. కాకపోతే ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ లుంబిని అని తెలిసింది, మరి ఆ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు అని చెప్పి ఎగ్జామ్ లో క్వశ్చన్ ట్విస్టెడ్ గా ఇచ్చాడు ఆల్రెడీ. ఇది యూపీఎస్సికి సంబంధించిన సిడిఎస్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఓకే, సో ఆప్షన్ చూడండి. ఏ మౌర్యన్స్, బి సుంగాస్, సి సాతవానాస్, డి కుషాన్స్. ఆన్సర్ ఏంటంటే మౌర్యన్స్. ఆన్సర్ ఏంటంటే మౌర్యన్స్. మరి మౌర్యన్ రాజు ఆర్ మౌర్య డైనాసిటీకి చెందిన ఎంపరర్ అయిన అశోకుడు ఇచ్చిన రుమ్మిండేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనందరికి బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ లుంబిని అని చెప్పి తెలవడం జరిగింది. మరి అకార్డింగ్ టు దిస్ రుమ్మిండేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, కింగ్ అశోక కేమ్ టు లుంబిని ఇన్ ద 20th year of his coronation and worshipped the place where Sakyamuni was burned. తను రాజైన 20 సంవత్సరాల తరువాత అశోకుడు ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే సఖ్యముని పుట్టాడు అని తెలుసుకొని వచ్చి అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈ ప్రదేశం లుంబిని, దట్ ఈస్ లుంబినిలో సఖ్యముని పుట్టాడు కాబట్టి ఆయనకు రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ గా ఈ లుంబిని ప్రాంతానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని కూడా అశోకుడు ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ రుమ్మిండేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద టూ థింగ్స్ దట్ రుమ్మిండేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ హ్యాస్ సెడ్? రుమ్మిండేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్పిందంటే, ఇక్కడ లుంబినిలో బుద్ధుడు పుట్టాడు అని తెలుసుకొని అశోకుడు ఈ ప్రాంతానికి వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఆ బుద్ధుడు పుట్టిన ప్రదేశానికి గ్రాటిట్యూడ్ గా, రెస్పెక్ట్ గా ఈ ప్రాంతానికి చెందిన ప్రజలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది అని చెప్పి రుమ్మిండేయ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చెప్పడం జరిగింది. మరి ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారన్నాను? మౌర్య సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి అశోకుడు. ఓకే, ఇది కాన్సెప్ట్ పాయింట్. ఇది కాన్సెప్ట్ పరంగా దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలీదు, ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఎలా చేస్తారంటే ఆప్షన్ చూడండి. బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ కి సంబంధించి ఒక ఇన్స్క్రిప్షన్ ఒక డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళు ఇచ్చారంటే 100% వాళ్ళు బుద్ధుని యొక్క బుద్ధిజం ని ఫాలో అవుతున్నట్టే కదా. సో ఇక్కడ బుద్ధిజం ని ఫాలో అయిన డైనాసిటీస్ ఏవి? ఒకటి మౌర్యన్ డైనాసిటీ, ఇంకోటేమో కుషాన్స్. అవునా కదా? సుంగాస్ అయితే బ్రాహ్మణికల్ ఫార్మ్ ఆఫ్ ఐడియాలజీనే ఫాలో అయ్యారు. సో సుంగాస్ ఆటోమేటికల్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక శాతవాహనాస్ వీళ్ళ రూలింగ్ పీరియడ్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు రూల్ చేసిన ఏరియా కానివ్వండి, బుద్ధుడు పుట్టిన టైంకి లేకపోతే బుద్ధిజం ఉన్న ఏరియాకు క్వైట్ డిస్టెంట్ గా అపోజిట్ ఏరియాస్ లో ఉన్నాయి. శాతవాహనాస్ పరిపాలించిన రీజియన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మాక్సిమం ఇక్కడి వరకే కదా, లేకపోతే కొంచెం పైకి. అంతేగాని లుంబిని అనేది నేపాల్ కి, ఉత్తరప్రదేశ్, బీహార్ కి సరిహద్దులు ఉంటాయి. ఆ ఏరియాకి అయితే శాతవాహనాస్ వెళ్ళలేదు కదా. ఎస్, సో ఇది కూడా క్యాన్సల్. ఇక మిగిలిన ఏంది? మౌర్యన్స్, కుషాన్స్. మౌర్యన్స్ లా అశోకుడు బుద్ధిజాన్ని ఫాలో అయ్యాడు, దానికి దమ్మ అని చెప్పి సపరేట్ ఇచ్చిండు కూడా, రైట్. అలాగే కుషానికి సంబంధించిన కనిష్కుడు కూడా మహాయానా ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం ని ఫాలో అయ్యాడు కదా. అసలు ఈ మహాయానా
ఈ మహాయాన మరియు హీనయాన అనేది అసలు ఎప్పుడు వచ్చినాయి? ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కనిష్కుడు నిర్వహించిన తర్వాతనే కదా ఇవి వచ్చినాయి. అంటే బుద్ధుడు జన్మించిన తర్వాత చాలా సంవత్సరాలకు, బుద్ధుడు 6th century BCలో పుడితే బుద్ధిజం ఇదంతా, బుద్ధిజం ఈ కాన్సెప్ట్ అంతా మనం ఎక్కడ వింటాం? ఏ సంవత్సరాల టైంలో వింటాం? 6th century BC, అవునా కదా? 600 BC ఆ సందర్భంలో వింటాం. మరి కనిష్కుడు, ఆ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 1st century AD. మనకు బీసీకి ఏడికి తేడా అయింది 600 నుంచి కిందికి వస్తుంది. 500, 400, 300, 200, 100. దాని తర్వాత మళ్ళా 100 అని చెప్పి ఏడి స్టార్ట్ అవుతుంది, 1st century AD. సో ఇంత గ్యాప్ ఉంది. సో కనిష్కుడు కన్నా ముందే అశోకుడు బుద్ధిజానికి సంబంధించిన చాలా విషయాలు కనుగొన్నాడు, దానికి సంబంధించి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు, ఫాలో అయ్యాడు. కాబట్టి ఆన్సర్ మౌర్య అయ్యే అవకాశం ఉంది కదా. ఎస్. సో ఇలా ఎలిమినేట్ చేసుకున్నప్పుడు మీరు మౌర్య ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే, రైట్. లేదు అనుకున్నా కూడా ఏ అండ్ డి రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి 50% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎలిమినేషన్ పద్ధతిలో కూడా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ మహాభి నిష్క్రమణ? ఈ మహాభి నిష్క్రమణ గురించి ఎక్కడ చదివారు? బుద్ధుని లైఫ్ యొక్క పంచమహా కళ్యాణాస్ ఉన్నాయి కదా, పంచమహా కళ్యాణాస్ ఉన్నాయి కదా. అంటే 5 మేజర్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్. ఏంటేంటవి? ఫస్ట్ వన్ ఈస్ బర్త్, సెకండ్ వన్ ఈస్ మహాభి నిష్క్రమణ, థర్డ్ వన్ ఈస్ నిర్వాణ ఆర్ సంబోధి, ఫోర్త్ వన్ ఈస్ ధర్మచక్ర పరివర్తన, ధర్మచక్ర ప్రవర్తన, అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ ఈస్ మహాపరినిర్వాణ, మహాపరినిర్వాణ. ఇవన్నీ కూడా పంచమహా కళ్యాణాస్ కిందకి వస్తాయి కదా, 5 మేజర్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ. మరి మహాభి నిష్క్రమణ అంటే ఏంటి? బర్త్ అంటే పుట్టుకకు సంబంధించింది. దిస్ ఈస్ బీన్ సింబలైజ్డ్ బై లోటస్, రైట్? మహాభి నిష్క్రమణ, దీనికి ఇది దేని ద్వారా సింబలైజ్ అవుతుంది? హార్స్, హిస్ హార్స్ కంతక. ఎందుకు? ఆ హార్స్ ఎక్కే కదా, ఆ గుర్రం ఎక్కే కదా బుద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే అతను ఇల్లు వడిచి వెళ్ళిపోయింది ఈ కంతక అనే హార్స్ ఎక్కే కదా. సో అందువల్లనే దిస్ హార్స్ సింబలైజెస్ మహాభి నిష్క్రమణ. సో ఇక్కడ చూడండి, మహాభి నిష్క్రమణ అంటే ఏంటి? హిస్ డిపార్చర్ ఫ్రమ్ హోమే కదా. ఎస్. సో ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నిర్వాణ సంబోధి అంటే ఏంటి? ఎన్లైట్మెంట్. ఆయన మన పీపల్ ట్రీ కింద కూర్చొని ధ్యానం చేస్తే 49 days తర్వాత ఆయనకి ఎన్లైట్మెంట్ వచ్చింది బుద్ధుని భగవానుడికి అని చెప్పి మనం చదువుకుంటాం కదా. ఎస్, నిర్వాణ సంబోధి ఆర్ ఎన్లైట్మెంట్. మరి ఏ నది ఒడ్డున చేశాడు? నిరంజన, బుద్ధగయ ఉంది కదా, బోధ్గయ ఆ ఏరియాలో ఉన్న నిరంజన నది ఒడ్డున చేయడం జరిగింది. ఓకే. అలాగే ధర్మచక్ర పరివర్తన. ఇదెప్పుడు? ధర్మచక్ర పరివర్తన అంటే బుద్ధుని యొక్క ఫస్ట్ రిలీజియస్ సర్మన్. దిస్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఎట్ ఏ డీర్ పార్క్ ఇన్ సార్నాథ్. ఇది కాశీ దగ్గర ఉంటుంది, సార్నాథ్. మరి దాన్ని, ఆ మొట్టమొదటి రిలీజియస్ సర్మన్ ని ధర్మచక్ర ప్రవర్తన అని చెప్పి పిలుస్తా ఉంటారు. మరి దిస్ హ్యాస్ బీన్ సింబలైజ్డ్ బై ఏ ధర్మచక్ర అంటే a wheel having 8 spokes. Okay, 8 spokes. Okay, right. మిగిలింది మహాపరినిర్వాణ. ఆయన చనిపోయింది. మరి దిట్ ఈస్ సింబలైజ్డ్ బై విత్ స్తూప. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. దట్ ఈస్ which one of the following inscriptions of Ashoka confirms the tradition that Gautam Buddha was born in Lumbini? ఇది ఇందాకట్లా ఫస్ట్ క్వశ్చనే సేమ్, కానీ ఆప్షన్స్ వేరా, క్వశ్చన్ అడిగిన ప్యాటర్న్ వేరా. ఓకే, సో ఆప్షన్ చూడండి. బసర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, నిగాలి సాగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రాంపూర్వ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రుమిండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఆన్సర్ రుమిండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఎవరిచ్చారు? అశోకుడే ఇచ్చాడు కదా. అశోకుడు ఇచ్చిన పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఫేమస్ ఇన్స్క్రిప్షన్స్ రుమిండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్, నిగాలి సాగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రాంపూర్వ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, అలాగే కౌసంబి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇది అలహాబాద్ దగ్గర ఉంటది.
అలాగే మన లౌరియా నందన్గఢ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇన్ బీహార్, అలాగే లౌరియా అరాజ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇన్ బీహార్, ఇవన్నీ ఫేమస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. అలాగే వీటితో పాటు ఆ ఢిల్లీ మీరట్, ఢిల్లీ తోప్రా పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పి కూడా కొన్ని ఏరియాస్ లో ఉన్నాయి, మనం చదువుతూ ఉంటాం కదా. ఎస్, ఇవన్నీ చాలా ఫేమస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, రుమ్మిండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ లో మనకు దాని ద్వారా గౌతమ్ బుద్ధుడు లుంబినిలో పుట్టాడని చెప్పి మనకు తెలియరావడం జరిగింది. అండ్ దీంట్లో ఇంకో పాయింట్ ఇందాక చెప్పాను, ఏమని, యాజ్ ఎ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ బుద్ధ యాజ్ హీ వాస్ బోర్న్ ఇన్ లుంబిని, Ashoka has given tax concession to the people of Lumbini. లుంబిని ఏరియాలో బుద్ధుడు పుట్టిన కారణంగా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ బుద్ధ అశోకుడు ఆ ప్రాంత ప్రజలకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాడు. ఓకే, రైట్. పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే, జనరల్ గా ఒక పిల్లర్ ఉంటది, ఇట్లా పిల్లర్ ఉండి పైన ఏదో ఒక గుర్తు, సింహం గుర్తు అట్లుండి ఇవన్నీ రాసినవి ఉంటాయి. దట్ ఈస్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వేర్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ? బుద్ధుని జీవితంతోని అసోసియేషన్ అయి ఉన్న కింగ్డమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్, ఈ కింగ్డమ్స్ అన్ని 16 మహాజానపదాల్లో భాగం, రైట్. మరి ఆప్షన్స్ చూడండి. 1 అవంతి, 2 గాంధార, 3 కోసల, 4 మగధ. మరి బుద్ధుని జీవితంతో లింక్ ఉన్న కింగ్డమ్స్ ఆర్ మహాజానపదాస్ ఏవి అంటే మగధ, కోసల, మల్ల. మగధ, కోసల అండ్ మల్ల. ఇవి మూడే ఎందుకు? ఏమన్నా రీజన్ ఉందా ఇవి మూడే ఉండడానికి? ఎందుకంటే ఈ మల్లాకు సంబంధించిన కుసినారాలోనే కదా బుద్ధుని చనిపోయింది, అక్కడే చనిపోయాడు కదా. ఎస్, మరి మగధ సామ్రాజ్యంలో ఉన్న బౌద్ధ గయాలోనే ఆయన నిర్వాణ అండ్ ఎన్లైట్మెంట్ అక్కడే వచ్చింది కదా, అక్కడ ధ్యానం చేస్తుంటూనే వచ్చింది కదా. ఇక కోసల అనేది పాలీ లిటరేచర్ లో బుద్ధునికి సంబంధించిన విషయాల మీద అత్యధికంగా ఎక్కువగా దీనికి సంబంధించే రాయబడింది. సో ఈ మగధ, కోసల, మల్ల, మరి ఈ 3 కింగ్డమ్స్ బుద్ధుని యొక్క లైఫ్ తోని లింక్ అయి ఉన్నాయి, అసోసియేట్ అయి ఉన్నాయి. సో ఆప్షన్స్ లో చూడండి ఏమేమి ఉన్నాయి ఇందులో. ఎస్, మగధ ఉంది, కోసల ఉంది, అవంతి, గాంధార అవుతే అక్కడెక్కడనో నార్త్ వెస్టర్న్ పార్ట్ లో ఉంటది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏరియాలో. సో ఇది కాదు. అవంతి ఏమో మధ్యప్రదేశ్ ఏడైనా ఉంటది, ఉజ్జయిలు, మహేష్మతి దాని క్యాపిటల్స్ ఇక్కడెక్కడనో ఉంటది. సో బుద్ధుని తిరిగిన ఏరియా అంతా గ్యాంజెటిక్ ప్లేన్స్ ఏరియాలోనే ఉంది. సో వాటితోనే అసోసియేట్ అయినాయి. సో ఆన్సర్ చూడండి, 1 and 2 లేదు. సో 1 and 2 లేనివి ఎక్కడ ఉన్నాయి? 3 and 4. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. Coming on to the next question for today, that is Buddha attained Mahaparinirvana in the Republic of. ఇందాకే మాట్లాడుకుందాం. మహాపరినిర్వాణ, ఆయన చనిపోవడం ఎక్కడ జరిగిందని చెప్పాను ఇందాక, మల్లాలోని కుసినారాలో జరిగింది అని చెప్పి ఇందాకే చదువుకున్నాం కదా. ఎస్, మరి ఎలా చనిపోయాడంటే బుద్ధ తన చివరి సంవత్సరం యొక్క వర్షాకాలంలో వైశాలిలో ఉండడం జరిగింది. మరి దానికి దగ్గరలో ఉన్న ఆయన డిసైపుల్ ఆర్ ఫాలోవర్ అయిన చుండ్ అని ఆయన ఫాలోవర్ ఉంటుండే. ఆయన ఇల్లు పవాలో ఉంటే ఆయన ఇంటికి వెళ్తాడు. మరి ఎట్ దట్ టైం ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. చుండ్ ఇచ్చిన పోర్క్ అంటే పిగ్ కర్రీలో అది తినడం ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుంది బుద్ధునికి. దాని తర్వాత కూడా ఆయన కుసినారా వరకు వెళ్తాడు. కుసినారా అప్పటి మల్లా కింగ్డమ్ యొక్క క్యాపిటల్ సిటీ. మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన తన చిట్ట చిరువని శర్మని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాతనే ఆయన చనిపోవడం జరిగింది. మహాపరినిర్వాణ ఆర్ లింక్డ్ విత్ డెత్. సో ఎక్కడ చనిపోయాడు? మల్లా క్యాపిటల్ సిటీ అయిన కుసినారాలో చనిపోవడం
జరిగింది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. దట్ Buddha has suffered food poisoning after eating the pork offered by his disciple Chund. ఓకే, తన భక్తుడు ఆర్ ఫాలోవర్ అయిన చుండ్ ఇచ్చిన పోర్క్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ జరిగి తర్వాత కొన్ని రోజులకే ఈయన చనిపోవడం జరిగింది అని ఇంపార్టెంట్. ఓకే, కాకపోతే చుండ్ పవాలో ఇచ్చాడు, చనిపోయిందేమో కుసినారాలో. అంటే రెండు దగ్గరేనండి. మల్లా యొక్క ఫస్ట్ క్యాపిటల్ సిటీ మల్లా రాజ్యం యొక్క ఫస్ట్ క్యాపిటల్ సిటీ పవా అవుతే దాని తర్వాత కుసినారకు షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఒకటే రాజ్యంలోనే జరిగింది ఇదంతా కూడా. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ బెస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నిర్వాణ ఇన్ బుద్ధిజం? ఆప్షన్ ఏ, ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ డిజైర్స్. ఆప్షన్ బి, ద కంప్లీట్ అనిహిలేషన్ ఆఫ్ సెల్ఫ్. Option C, a state of bliss and rest. Option D, a mental stage beyond all comprehensions. ఈ క్వశ్చన్ యూపీఎస్సి ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. ఏమని? బుద్ధిజంలో ఉన్న నిర్వాణ అనే కాన్సెప్ట్ ని కింద ఉన్న 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ గా డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్పి. నిర్వాణ ఆర్ సంబోధి, ఎన్లైట్మెంట్ ఇందాకే మనం చదివాం కదా. ఎస్, మరి అందులో అసలు ఏం చెప్తుంది బుద్ధిజం? ఏం చెప్తుంది అసలు బేసిక్ గా అంటే బుద్ధిజం కన్సిడర్స్ డిజైర్ ఆర్ గ్రీడ్, డిజైర్ అన్నా గ్రీడ్ అన్నా ఒకటే, యాజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ ద పెయిన్స్. ఓకే, మరి ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఇస్ ఇన్ బుద్ధిజం ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్టేట్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద డిజైర్స్, ఆల్ ద పెయిన్స్ అండ్ ఆల్ ద ప్లెజర్స్. ఓకే, సో మరి అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఇది ఆన్సర్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ డిజైర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటంటే బుద్ధిజం అనేది మనిషి యొక్క ప్రతి ప్రాబ్లం కి, ప్రతి బాధకు, సఫరింగ్స్ కి వాళ్ళకు ఉండే డిజైర్సే ముఖ్యమైన కారణం అని చెప్తుంది. సో అందువల్ల ఈ నిర్వాణ అనే కాన్సెప్ట్ మనుషుల యొక్క పెయిన్ ని, ప్లెజర్ ని, డిజైర్ ని దూరం చేస్తుంది అని చెప్పి బుద్ధిజంలో చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ డిజైర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ సప్తపర్ణి కేవ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఇది చాలా మంది వినుండరు సప్తపర్ణి కేవ్ గురించి. అసలు ఇది ఎక్కడ వస్తుందంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆర్ బుద్ధిస్ట్ సంఘటి దాన్ని నిర్వహించడం జరిగింది కదా. మరి అది ఎక్కడ నిర్వహించారు అప్పుడు? రాజగృహ, అప్పటి మగధ క్యాపిటల్ సిటీ అయిన రాజగృహలో నిర్వహించడం జరిగింది కదా. అప్పుడు రాజు ఎవరు? అజాతశత్రు. మరి ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ ఎవరు? మహాకశ్యప. మరి మహాకశ్యప గారి ప్రెసిడెంట్షిప్ లో అజాతశత్రువు గారు కింగ్ గా ఉన్నప్పుడు రాజగృహలో జరిగిన ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఈ సప్తపర్ణి కేవ్ లోనే జరిగింది. ఈ సప్తపర్ణి కేవ్ లోనే నిర్వహించడం జరిగింది. ఓకే, సో మరి ఇది ఇప్పుడు ఎక్కడున్నట్టు? సాంచి, నలంద, రాజగృహ, పవపూర్ ఎక్కడున్నట్టు? రాజగృహ. ఓకే, రైట్. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగినాయి కదా, అవి డిఫరెంట్ ఊర్లో జరిగినా కూడా అన్ని కూడా బుద్ధిస్ట్ కేవ్స్ లోనే నిర్వహించారు. అంతేగాని ఏ ప్యాలెసెస్ లోనో లేకపోతే ఓపెన్ గ్రౌండ్ లోనో ఇలా నిర్వహించలేదు. అన్ని కూడా కేవ్స్, బుద్ధిస్ట్ రాక్ కట్ కేవ్స్ ఉంటాయి కదా, అందులోనే నిర్వహించడం జరిగింది. అందులోనూ ఈ సప్తపర్ణి కేవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎగ్జామ్ లో యూపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ లో మరియు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడగడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్. 1. డీఫికేషన్ ఆఫ్ బుద్ధ. అసలు ఈ డీఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మేకింగ్ సమ్వన్ ఇంటూ గాడ్. అంటే ఎవరినైనా ఒక వ్యక్తిని ఒక దాన్ని దైవీకరణ
చేయడం అంటే దైవంగా పూజించడం. దీని అర్థం ఏంటి? డీఫికేషన్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధుణ్ణి దైవంగా పూజించడం అని. ఓకే. సెకండ్, ట్రేడింగ్ ద పాత్ ఆఫ్ బోధిసత్వాస్. 3, ఇమేజ్ వర్షిప్ అండ్ రిచువల్స్. విచ్ ఆఫ్ ద ఎబో ఈజ్ ద ఫీచర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం? మనకు ఫస్ట్ మహాయాన బుద్ధిజం అనగానే గుర్తుకు రావాల్సింది ఏంది? మహాయాన బుద్ధిజం వాళ్ళే కదా బుద్ధుణ్ణి పూజించడం, దేవుడుగా చేసి పూజించడం స్టార్ట్ చేసింది వాళ్ళే కదా. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో విగ్రహారాధన ఆర్ ఐడియలేటరీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, సో ఆటోమేటిక్ గా అప్పుడు ఇది కరెక్టే కదా. మహాయాన బుద్ధిజం సంబంధించి ఇమేజ్ వర్షిప్ అండ్ రిచువల్స్ ఇది కరెక్ట్. ఓకే, ఇమేజ్ వర్షిప్ అండ్ రిచువల్స్ అనేది కరెక్ట్. అలాగే ట్రీడింగ్ ద పాత్ ఆఫ్ బోధిసత్వాస్. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మహాయాన బుద్ధిజం యొక్క బేసిక్ ప్రిన్సిపలే బోధిసత్వుల యొక్క పాత్ ఆధారంగా నిర్మించబడింది. అదేంటంటే ఈ బోధిసత్వులు అనేవాళ్ళు వాళ్ళు సాల్వేషన్ తెచ్చుకొని మోక్షం కోసం ప్రయత్నించి సొంతంగా మోక్షం తెచ్చుకొని వెళ్ళిపోయే బాపత్ కాదు వీళ్ళు బోధిసత్వులు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సాల్వేషన్ రావడానికి హెల్ప్ చేస్తా ఉంటారు. బోధిసత్వాస్ ఆర్ ఎన్లైటెడ్ బీయింగ్స్ who postpone their own salvation in order to help the people to get their salvation. ఓకే, సో ఆటోమేటిక్ గా మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహాయాన బుద్ధిజం కూడా అదే చెప్తుంది కదా. మహాయాన బుద్ధిజం ఏమని చెప్తుంది? ఓన్ సాల్వేషన్ గురించి మాట్లాడుతుందా? లేదు. మహాయాన బుద్ధిజం స్పీక్స్ అబౌట్ సాల్వేషన్ టు ఆల్. ఓకే, మోక్షం అందరికీ రావడం గురించే మాట్లాడుతుంది కదా. సో ఇది కూడా కరెక్టే మహాయాన బుద్ధిజం సంబంధించినంత వరకు. ఇక డైఫికేషన్ ఆఫ్ బుద్ధ ఇందాకే చెప్పాను, దైవీకరణ, దైవంగా పూజించడం అని. మరి హీనయాను ఏం చేశారు? హీనయాన బుద్ధిజం ని ఫాలో అయ్యే వాళ్ళు బుద్ధిస్ట్ స్తూపాలని ఇలాంటి వాళ్ళని పూజించారు, కానీ బుద్ధుడిని ఒక గొప్ప వ్యక్తిగా చూశారు, కానీ దైవంగా ఆరాధించలేదు వాళ్ళు హీనయాన బుద్ధిస్టులు. మహాయాన బుద్ధిస్టులు మాత్రము బుద్ధుడిని దైవంగా పూజించడం జరిగింది. సో 3 కరెక్టే. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 Buddhist councils were held in the following places. Arrange them in chronological order by using the codes given below. మొత్తం 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి కదా. మరి ఎక్కడ జరిగాయి అవి? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజగృహాలో జరిగిందని ఇందాకే మాట్లాడుకున్నాం కదా. 8th క్వశ్చన్ లోను 7th క్వశ్చన్ లోను చెప్పాను కదా. ఎస్, సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ రాజగృహ ఇన్ 483 BC. మరి అప్పుడు రాజు ఎవరు? అజాతశత్రు. మరి రాజగృహాలో జరిగిన ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ ఎవరు? మహాకశ్యప. మరి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. మరి ఎప్పుడు? కరెక్ట్ 100 ఏళ్ల తర్వాత 383 BC లో నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు రాజు కళాశోక. అలాగే మరి దానికి ప్రెసిడెంట్ ఎవరు? దానికి ప్రెసిడెంట్ సభాకామి. ఓకే, మరి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? ఇది అశోకుని టైంలో 250 BC లో పాటాలిపుత్రలో నిర్వహించడం జరిగింది. మరి దానికి ప్రెసిడెంట్ ఎవరు అంటే తిస్సా, మొగలిపుట్ట తిస్సా. ఓకే, అండ్ ఫైనలీ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? కశ్మీర్ లోని కుందలవనాలో జరగడం జరిగింది. మరి అప్పుడు రాజు కనిష్కుడు. మరి ఏ టైంలో జరిగింది? ఫస్ట్ సెంచరీ ఏడీలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది క్రోనాలజికల్ ఆర్డర్. ఇప్పుడు చూడండి, 2 1 4 3 2 1 4 3 ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలాంటి క్వశ్చన్స్ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో చాలా వచ్చాయి కదా. ఫస్ట్ 2 సార్లు ఎగ్జామ్ జరిగినప్పుడు, ఇప్పుడు మళ్ళీ కూడా రావచ్చు. అందుకే ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ పెట్టడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇది కూడా
ఇది ఎక్కడ అడిగారంటే టిఎస్పిఎస్సికి సంబంధించిన ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో మొన్న పెట్టింది కాదు, అంతకన్నా ముందు 2018 ఆ టైంలో పెట్టిన ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే రైట్. బర్త్ ఈ దేంతో రిలేట్ అయి ఉన్నాయో చూడండి. బుద్ధాస్ బర్త్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? లోటస్. ఎస్. ఫస్ట్ సర్మన్ దేంతో రిలేట్ అయి ఉంది? ధర్మచక్ర పరివర్తన అండ్ ధర్మచక్ర 8 spoke with 8 wheels with 8 spokes, right? Enlightenment. This enlightenment is related to what? Enlightenment is related to Bodhi tree. Mari great departure is related to horse. Great departure is related to horse. ఏ హార్స్ పేరేంటి? కంతక. ఓకే, సో ఇప్పుడు చూడండి A4 ఎక్కడ ఉంది? B లో ఉంది, D లో ఉంది. A4 B2. So option D is the correct answer. Okay, right. Now coming on to the next question for today. 4 important events of Buddha's life and thereby related 4 places are mentioned below. Match the following ఇచ్చాడు. బుద్ధునికి సంబంధించిన 4 ప్లేసులు అలాగే ఆయనకు సంబంధించిన బుద్ధాస్ లైఫ్ ఈవెంట్స్ 4 ఇవ్వడం జరిగింది. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మళ్ళీ బర్త్ వచ్చింది. ఎక్కడ పుట్టాడు బుద్ధుడు? లుంబిని. ఎలా తెలిసిందని ఇంతకు ముందు చెప్పాను, రుమిండై ఇన్స్క్రిప్షన్ వల్ల. మరి బర్త్ ఏది సింబలైజ్ చేస్తుంది? లోటస్. ఓకే, రివిజన్ అండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈజీగా రివైజ్ కావడానికి. ఓకే రైట్. ఎన్లైట్మెంట్ ఎక్కడ జరిగింది? బోధ్ గయాలో పీపల్ ట్రీ కింద మెడిటేషన్ చేస్తే 49 రోజుల తర్వాత ఎన్లైట్మెంట్ వచ్చింది. మరి ఏ నది ఒడ్డున చేశాడు? నిరంజన నది ఒడ్డున. ఓకే రైట్. ఫస్ట్ ప్రీచింగ్ ఎక్కడ జరిగింది? సార్నాథ్. 5 మెంబర్సే డిసైపుల్స్ కదా, 5 మాత్రమే డిసైపుల్స్ కదా దానికి. సార్నాథ్ ఇది కాశీకి దగ్గరలో ఉంటుంది. మరి ఇక్కడ జరిగింది. మరి దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద బర్త్ ఆఫ్ బుద్ధిజం. బర్త్ ఆఫ్ బుద్ధ లుంబిని. బర్త్ ఆఫ్ బుద్ధిజం అంటే బుద్ధుడు పుట్టిన చోటు లుంబిని అవుతే బుద్ధిజం పుట్టిన చోటు ఏదంటే సార్నాథ్. ఓకే రైట్. నౌ డెత్ ఈజ్ రిలేటెడ్ టు కుశీనగర ఆర్ కుశీనార. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు దీన్ని లింక్ చేయండి. A3 ఎక్కడుంది? దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. A3 B2 C1 D4. సో ఆప్షన్ C ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. Coming on to the next question. Which of the following statements is correct about Lord Buddha? Okay. Option 1. He was born in Kapilavastu. Option 2. He attained enlightenment at Bodh Gaya. Option 3. He discarded the Vedic religion. Option 4. He preached noble ట్రూత్స్. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఫ్రెషర్స్ అవుతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు హీ వాజ్ బర్న్ ఇన్ కపిలవస్తు అనగానే ఇది తప్పు అనుకుంటారు, అవునా? కానీ ఇది కరెక్టేనండి. ఎందుకు? బుద్ధుడు కపిలవస్తు రాజ్యంలోని లుంబినిలో పుట్టడం జరిగింది. సో ఆటోమేటిక్ గా కపిలవస్తులో పుట్టినట్టే కదా, సో అది కరెక్ట్. నెక్స్ట్, he attained enlightenment at Bodh Gaya. Yes, Bodh Gayaలో నిరంజన నది ఒడ్డున పీపుల్ ట్రీ కింద ఆయనకు ఎన్లైట్మెంట్ వచ్చింది. ఇది కరెక్టే. he discarded the Vedic religion ని ఈయన డిస్కార్డ్ చేశాడు. ఎస్, బుద్ధుడు వేదాలని, వేదిక్ రిచువల్స్ ని, యానిమల్ సాక్రిఫైజెస్ ని ఇవన్నిటిని డిస్కార్డ్ చేయడం జరిగింది. సో ఇది కరెక్టే. he preached the noble truths. ఎస్, ఇది కరెక్టే. 4 నోబుల్ ట్రూత్స్ ఆర్ ఆర్య సత్య అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా, అందులో ఏం చెప్పాడు? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్ అండ్ గ్రీడ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ సారో. దిస్ సారో అండ్ సఫరింగ్స్ క్యాన్ బి ఎలిమినేటెడ్ అండ్ దేర్ ఈస్ ఎ పాత్ టు ఎలిమినేట్ దిస్ సారోస్ అండ్ సఫరింగ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అష్టాంగ మార్గ అని చెప్పాడు కదా. సో అది కూడా కరెక్టే. అప్పుడు 4th ఆప్షన్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? అన్ని కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే
రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ గౌతమ్ బుద్ధ? ఆప్షన్ 1, హీ బిలీవ్స్ ఇన్ కర్మ. గౌతమ్ బుద్ధుడు కర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మాడా? హీ బిలీవ్స్ ఇన్ రీబర్త్, అటైనింగ్ నిర్వాణ, బిలీఫ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ కర్మ, రీబర్త్, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ ఇవన్నీ కూడా బుద్ధిజంలో ఉన్నాయే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి బుద్ధిజంలో పెట్టారు? ఉపనిషత్తులు. ఉపనిషత్స్ నుంచి తీసుకొని వీటిని బుద్ధిజంలో ఇంబైబ్ చేయడం జరిగింది కదా. ఎస్, బుద్ధ బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కర్మ. బుద్ధ బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కర్మ అనేది కరెక్టే. అలాగే బుద్ధుడు బర్త్ అండ్ రీబర్త్ కాన్సెప్ట్ ని కూడా నమ్మాడు. అందుకే బుద్ధిజంలో మనం చూస్తే బుద్ధుడు జనాల యొక్క సారోస్ ని, సఫరింగ్స్ ని తగ్గించడానికి మళ్ళీ మళ్ళీ పుడతాడు అని చెప్పి చదువుకుంటాం కదా. బుద్ధిజం ని ఫాలో అయ్యే వాళ్ళు నమ్ముతూ ఉంటారని చెప్పి చదువుతాం కదా. ఎస్, సో హీ బిలీవ్స్ ఇన్ రీబర్త్, అటైనింగ్ నిర్వాణ. ఇదైతే మనం చదివిందే. నిర్వాణ, సంబోధి ఆర్ ఎన్లైట్మెంట్, దీన్ని బుద్ధుడు నమ్మాడు. అండ్ బిలీఫ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, దీన్ని బుద్ధుడు నమ్మలేదు. బుద్ధ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ పవర్. ఓకే, సో 4 తీసేస్తే ఫస్ట్ 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. The giant Buddha statue of 80 feet at Bodh Gaya was constructed by. ఇది మన తెలుగు స్టేట్స్ లో ఎప్పుడు క్వశ్చన్ రాలేదు కానీ ఎస్ఎస్సి సిజిఎల్ లో చాలా సార్లు క్వశ్చన్ ఇచ్చారండి. బుద్ధుని స్టాచ్యూ ఒకటి బోధ్ గయాలో 80 ఫీట్ల ఉందంట. అది మరి ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఏ సెక్ట్ వాళ్ళు, ఏ దేశానికి చెందిన సెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. బుద్ధిజం ని 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత ఏషియన్ కాంటినెంట్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి అశోకుడు నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ పంపించడం జరిగింది కదా. ఎస్, మరి దాని తర్వాత ఇటు శ్రీలంక, అటు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, బర్మా, నేపాల్, చైనా, జపాన్, కొరియా, ఇలా అన్ని దేశాలకి బుద్ధిజం స్ప్రెడ్ అయింది కదా. సో ఆ దేశాలకు సంబంధించిన ఒక సెక్ట్ వాళ్ళు వచ్చి బోధ్ గయాలో 80 ఫీట్లు ఉన్న ఒక బుద్ధ స్టాచ్యూని కట్టడం జరిగింది. మరి అది ఎక్కడ కట్టారు, ఎవరు కట్టడం జరిగింది అని చెప్పి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉండి లోటస్ మీద కూర్చొని ఓపెన్ ఎయిర్ లో ధ్యానం చేస్తున్నట్టుగా ఆ విగ్రహం ఉంటుంది. 80 ఫీట్లు. మరి దీన్ని రెడ్ గ్రెనేడ్ స్టోన్ తోని కట్టడం జరిగిందంట. మరి జపాన్ కి సంబంధించిన డాయ్ జోక్యో సెక్ట్ వాళ్ళు బోధ్ గయాలో డాయ్ జోక్యో అనే ఒక టెంపుల్ కట్టి మరి అందులో ఈ 80 ఫీట్ల బుద్ధుని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. సో ఓకే, సో ఆన్సర్ ఈస్ జపాన్. మరి మన హైదరాబాద్ లో కూడా ట్యాంక్ బండ్ మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంది కదా, నిల్చునున్న బుద్ధుని విగ్రహం. మరి అది ఏ ముఖ్యమంత్రి కాలంలో కట్టింది అని చెప్పి కూడా లాస్ట్ టైం టిఎస్పిఎస్సి గ్రూప్ 2 లో అడిగారు. మరి ఎన్టీఆర్ గారి కాలంలో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దాన్ని పెట్టడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ హూ అడ్వకేటెడ్ నియో బుద్ధిజం. బుద్ధిజంలో మనము హీనయాన, మహాయాన ఇదంతా మనము బుద్ధిజం అయినప్పుడు స్టాటిక్ పాయింట్ లో భాగంగా చదువుకుంటాం. ఈ నియో బుద్ధిజం అనే కాన్సెప్ట్ ఇప్పుడు కరెంట్ చాలా న్యూస్ లో ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ ఇది ఎవరు అడ్వకేట్ చేశారని తెలుసుకుందాం, దాని తర్వాత దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆప్షన్స్ ఏ రాధాకృష్ణ, బి ఠాగూర్, డి వివేకానంద, సి అంబేద్కర్. మరి ఈ నియో బుద్ధిజం ని ఎవరు తీసుకొచ్చారంటే అంబేద్కర్ గారు దీన్ని అడ్వకేట్ చేయడం జరిగింది. అసలు ఈ నియో బుద్ధిజం అంటే ఏంటంటే దిస్ ఈస్ ఎ న్యూ వెహికల్ ఆఫ్ బుద్ధిజం. నవాయాన ఆర్ నియో బుద్ధిజం అంటే న్యూ వెహికల్ అని అర్థం. అండ్ ఈ నియో బుద్ధిజం లో భాగంగా బుద్ధిజం ని బిఆర్ అంబేద్కర్ గారు రీఇంటర్ప్రిటేట్ చేయడం జరిగింది. 1956 లో ఆయన చనిపోయే కొద్ది రోజుల ముందు, మేబీ 6 months ముందు అంబేద్కర్ గారు ఆయన ఫాలోవర్స్, మహారాష్ట్రలో ఉన్న చాలా మంది ఫాలోవర్స్ బుద్ధిజం లోకి షిఫ్ట్ కావడం జరిగింది కదా.
ఎస్, వాళ్ళందరూ ఇప్పుడు మహారాష్ట్రలో ఈ నియో బుద్ధిస్టులు అని చెప్పి పిలువబడుతున్నారు. ఎందుకు అంటే అప్పటి అసలైన బుద్ధిజంలో ఉన్న మెయిన్ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ని వీళ్ళు చేంజ్ చేసి, అంటే అంబేద్కర్ గారు కొన్ని చేంజ్ చేసి కొన్ని అడిషనల్ పాయింట్స్ ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హీ రివైజ్డ్ ద ఒరిజినల్ బుద్ధిస్ట్ టీచింగ్స్ అబౌట్ క్లాస్ స్ట్రగుల్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. ఈ విషయాల మీద ఆయన చాలా చేంజెస్ చేయడం జరిగింది. మరి వాటిని ఫాలో అవుతున్న వాళ్ళనే నియో బుద్ధిస్టులు అని పిలుస్తా ఉంటారు. మీరు మహారాష్ట్రకి వెళ్తే ఆ ఏరియాలో చాలా మంది నియో బుద్ధిస్టులు కనిపిస్తారు. మరి మన తెలంగాణలో కూడా మొన్న సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియా ఉంది కదా, సిర్పూర్ కాగజ్ నగర్ ఏరియాలో కూడా చాలా మంది నియో బుద్ధిస్టులు ఉన్నారంట. దగ్గర ఒక 40,000 నుంచి 50,000 వరకు ఇక్కడ నియో బుద్ధిస్టులు ఉంటారు. ఓకే, సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ నియో బుద్ధిజం వాజ్ అడ్వకేటెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, రైట్. Now coming on to the next question for today. What is the fundamental difference between Hinayana and Mahayana sects of Buddhism? Options A, belief in non-violence. Option B, caste-free society. Option C, worship of God and goddesses. Option D, worship of stupas. Basic difference అంటున్నాడు. రెండుటి మధ్య అసలు ఏ డిఫరెన్స్ వల్ల వాళ్ళు విడిపోయి సపరేట్ హీనాయానా మహాయానా సెక్స్ ఫామ్ అయ్యాయి? ఏ డిఫరెన్స్ అది? వర్షిప్ ఆఫ్ స్తూపాసే కదా, సారీ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ గాడెసెసే కదా. బుద్ధుడిని దేవుడిగా పూజించడం అనే బేసిక్ రీజన్ దగ్గరే వీళ్ళు విడిపోవడం జరిగింది. ఓకే, ఎందుకు? హీనాయానా వాళ్ళేమో బుద్ధుడు గొప్పవాడు, కానీ ఆయన రిలేటెడ్ అయి ఉన్న ఎలిమెంట్స్ అంటే స్తూప కానివ్వండి, ఈ ధర్మచక్ర పరివర్తనకు సంబంధించిన వీలు కానివ్వండి, వీటిని పూజిస్తాం కానీ బుద్ధుడిని పూజించమన్నారు. మరి మహాయాన వాళ్ళేమో లేదు, బుద్ధుడు భగవంతుడు, ఆయన విగ్రహాలు పెడదాము, ఆయనను పూజిద్దాము అన్నారు. ఈ బేసిక్ డిఫరెన్సే వాళ్ళు విడిపోవడానికి ముఖ్య కారణం కావడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. ఇక నాన్ వైలెన్స్ ఇద్దరు ప్రీచ్ చేశారు, క్యాస్ట్ ఫ్రీ సొసైటీ ఇద్దరు ప్రీచ్ చేశారు, వర్షిప్ ఆఫ్ స్తూపాస్ ఇద్దరిలోనూ ఉంది. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Gautam Buddha was elevated to the position of God during the period of which king? Option A, Ashoka. Option B, Kanishka. Option C, Chandragupta Vikramaditya. Option D, Harsha. So Chandragupta Vikramaditya Guptara సామ్రాజ్యానికి చెందిన కింగ్, రైట్. గుప్తుల పీరియడ్ లో మొత్తం బ్రాహ్మణికల్ రిలీజియన్ హిందూయిజం బాగా మంచిగా ఉండే. మరి ఆ టైంలోనే వేదాస్ ని రాయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు ఓరల్ ట్రాన్స్లేషన్ గా జరిగేది. వేదాస్ ని తాళపత్ర గ్రంథాల మీద రాయడం గుప్తుని టైంలోనే జరిగింది. సో ఇది ఆటోమేటిక్ గా తప్పు అవుతుంది, రైట్. ఇక హర్ష, పుష్యభూతి డైనాస్టిక్ చెందిన హర్షవర్ధనుడు కూడా హుయిన్సాంగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో మహాయాన బుద్ధిజం కన్వర్ట్ అయ్యిండు. కానీ అప్పటికే మహాయాన బుద్ధిజం కి కన్వర్ట్ అయ్యిండు అంటే మహాయాన బుద్ధిజం వచ్చింది అంటే దాని అర్థమైంది అప్పటికే బుద్ధుడిని దేవుడిగా పూజిస్తున్నారని కదా. ఎస్, మరి అశోకున్ టైంలో మహాయాన బుద్ధిజం లేదు అసలు. అప్పటికి హీనాయాన మహాయాన అనే డివిజన్ లేదు, ఒక స్మాల్ డివిజన్ ఉండే. ఆర్థడాక్స్ అనార్థడాక్స్ అనే కాన్సెప్ట్ మీద ఈ తేరవాదాస్ అండ్ స్థవిరవాదాస్ ఒకటి, మరియు మహాసాంఘికాస్ అని చెప్పి డివైడ్ అయి ఉండే. ఇక్కడ దాకా రాలే. హీనాయాన అండ్ మహాయాన అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే కనిష్కుడు పీరియడ్ లో కాశ్మీర్ లోని కుందలవనాలో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది కదా, అప్పుడు ఫామ్ అయింది. మరి ఆ టైం నుంచి అంటే కనిష్కుని టైం నుంచే బుద్ధునికి దేవుని యొక్క రూపం ఇచ్చి అప్పటి నుంచే పూజించడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ కనిష్క. Now coming on to the next question for today. The first human statue worshipped in India whereof? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరి విగ్రహాన్ని ఆరాధించడం స్టార్ట్ చేశారు అంటున్నాడు. ఆప్షన్స్ ఏ బ్రహ్మ, బి విష్ణు, సి బుద్ధ, డి శివ. ఒకటి, అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా విగ్రహారాధన అనేది బుద్ధిజం
బుద్ధిజం ని ఫాలో అయ్యే మహాయాన బుద్ధిస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఎవరిని వర్షిప్ చేసే ఉంటారు? ముందు బ్రహ్మాని, విష్ణుని, శివుడిని అది వేయరు కదా. సో బుద్ధుడినే చేస్తారు. ఫస్ట్ వీళ్ళే ఐడియలాట్రీని ఆర్ ఐడియల్ వర్షిప్ ని స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత వేరే అన్ని రిలీజియన్స్ కూడా, ఇండియాలో ఉన్న అప్పటి వరకు ఉన్న రిలీజియన్స్ కూడా వాటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. టెంపుల్స్ ఫస్ట్ తెచ్చింది కూడా, కాన్సెప్ట్ ఆఫ్ టెంపుల్స్ ని ఫస్ట్ తెచ్చింది కూడా బుద్ధిజం ఫాలోవర్సే. అలాగే మరి ఆ టెంపుల్స్ లోపల ఇట్లా విగ్రహాలు పెట్టి పూజించడం స్టార్ట్ చేసింది కూడా బుద్ధుని ఫాలోవర్లే. దాని తర్వాతే హిందూయిజం లో ఇవి రెండు రావడం జరిగింది. రిగ్వేదిక్ పీరియడ్ లో, లేటర్ వేదిక్ పీరియడ్ లో ఎప్పుడూ కూడా హిందూయిజం లో ఆర్ వేదిక్ రిలీజియన్ లో ఈ టెంపుల్స్ ని కట్టడం కానివ్వండి, లేకపోతే దేవుళ్లకు ఒక విగ్రహ రూపం ఇచ్చి పూజించడం కానీ లేదు. ఓకే, విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అండ్ విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ ఎబో ఆర్ కరెక్ట్ అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో ఒకసారి చూడండి. ఫస్ట్ పరివ్రజక అంటే రినౌన్సియంట్ అండ్ వాండరర్ అని అర్థం అని అంటున్నాడు. శ్రమణ అంటే ప్రీస్ట్ విత్ హై స్టేటస్ అట. ఇది 100% తప్పు. శ్రమణాస్ ఎవరు? అసలు శ్రమణాస్ అంటేనే ఈ రిచువల్స్ ని, యానిమల్ సాక్రిఫైజెస్ ని, బ్రాహ్మణికల్ డామినేషన్స్ ని, వేదాస్ ని వ్యతిరేకించే వాళ్ళని శ్రమణాస్ అంటారు. సో ఇది తప్పు. ఇక్కడ ప్రీస్ట్ విత్ హై స్టేటస్ అన్నాడు. ఇంకా ఉపాసకాస్ అంటే లే ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పి అంటున్నాడు. కరెక్టా ఇది? ఎస్, ఇది కరెక్టే. బుద్ధిజం లో అంటే నార్మల్ ఫాలోవర్స్ ఎవరైతే మన బుద్ధ భిక్షులు ఉంటారు కదా, అంటే మాంక్స్ అండ్ నన్స్, అలా ఫాలో అయ్యే వాళ్ళని ఉపాసకాలు అన్నారు. అలా ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారు? భిక్షుకీస్ అండ్ భిక్షుకాస్. ఓకే, అలా పిలుస్తా ఉంటారు. మరి నార్మల్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం ని మాత్రమే ఉపాసకాస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, మాంగ్స్ నేమో భిక్షుస్ అంటారు, అలాగే ఈ నన్స్ నేమో భిక్షునీస్ అని చెప్పి అంటారు. ద లే ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం ఆర్ కాల్డ్ ఉపాసకాస్. మరి ద లే ఫాలోవర్స్ ఆఫ్ జైనిజం ఇస్ కాల్డ్ ఏమంటారు? వాళ్ళని అనురతాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్. శ్రమణ సెకండ్ తప్పు కాబట్టి సెకండ్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇది తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక పరివ్రజక గురించి మాట్లాడుకుంటే బేసిక్ గా ఈ బుద్ధిస్ట్ భిక్షువులు ఉంటారు కదా, బుద్ధిస్ట్ భిక్షువులు, వాళ్ళని పరివ్రజక అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఆ బుద్ధిస్ట్ భిక్షువులే కదా ఇలా వాండరర్స్ గా అన్ని వదిలేసి, ఇల్లు అన్ని వదిలేసి మన బుద్ధిస్ట్ కేవ్స్ కి వచ్చేసి అక్కడ ఆరామాస్ లో అన్నిట్లో ఉండేది వాళ్ళే కదా. ఎస్, మరి వాళ్ళనే పరివ్రజక అని చెప్పి పిలుస్తా ఉంటారు. బుద్ధిస్ట్ భిక్షుస్ ని ఇలా పిలుస్తా ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ అండ్ థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ బి ఈస్ ద correct answer. Which of the following pairs are correctly matched? First one, Lothal is a ancient dockyard. Yes, ఇది correct. Sarnath is the first sermon of Buddha. ఇది కరెక్టా? ఎస్, ఫస్ట్ సర్మన్ ఆఫ్ బుద్ధ సారనాథ్ లోనే జరిగింది కదా. కాశీకి దగ్గరలో ఉండే సారనాథ్ లో మొట్టమొదటి సర్మన్ జరిగింది. దానికి 5 ఫాలోవర్స్ అందులో పాల్గొనడం జరిగింది మొట్టమొదటి బుద్ధిస్ట్ సర్మన్ లో. ఓకే, మరి ఆ ఫాలోవర్ పేర్లు తెలుసా మీకు? ఆ ఫాలోవర్ల పేర్లు కూడా ఇంపార్టెంటే. ఆ 5 డిసైపుల్స్ పేర్లు ఏంటంటే, ఒకటేమో కొండన, ఫస్ట్ వన్ పేర్లు కొండాన, మహానామ, బడియా, అసగ్గి అండ్ వప్ప. ఈ ఇద్దరు ఇంపార్టెంట్ డిసైపుల్స్ ఉంటారు చూసారా, ఆనంద అండ్ ఉప్పాలి, వాళ్ళు ఇందులో లేరు, వాళ్ళు తర్వాత జాయిన్ అయిన బాబత్. ఓకే, సో సెకండ్ ఇది కరెక్టే. రాజగృహ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, ఇది కరెక్టా?
ఇది తప్పు. సో నలంద ద గ్రేటెస్ట్ సీట్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్. ఎస్, నలంద యూనివర్సిటీ ఉంది, బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్ గా అది కూడా కరెక్టే అవుతుంది. ఓకే, మరి ఈ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎక్కడుంది? రాజ్గృహాలో ఉందా? కాదు. లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఇస్ ఇన్ సార్నాథ్. సార్నాథ్. ఓకే, సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో 1, 2 and 4 అన్నప్పుడు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ అండి ఇది. ఇలాంటివి కూడా ఇస్తున్నారు ఎగ్జామ్ లో. సో ఫస్ట్ అసర్షన్ ఏ స్టేట్మెంట్ ఏంటంటే కుషినారా. కుషినారా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మల్లా రిపబ్లిక్. ఎస్, ఇది కరెక్టే. లార్డ్ బుద్ధాస్ మహాపరి నిర్వాణ టుక్ ప్లేస్ ఇన్ కుషినగర ఆర్ కుషినారా. ఎస్, అది కూడా కరెక్టే. ఇవి రెండు స్టేట్మెంట్లు కరెక్టే, కానీ బుద్ధుని యొక్క మహాపరినిర్వాణ అనేది కుషినారాలో కావడం వల్లనే మల్లా రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ సిటీ కుషినారాలో ఉందా? కాదు కదా. సో both A and R are true, but R is not the correct explanation of A. Okay, right. Now coming on to the next question. With reference to the religious history of India, consider the following statements. 1. Sthaviravadins belong to Mahayana Buddhism. 2. Lokottaravadin sect was part of Mahayana sect of Buddhism. 3. The deification of Buddha by Mahasanghikas fostered the Mahayana Buddhism. ఇది రీసెంట్, ఇది యూపీఎస్సి ప్రిలిమ్స్ లో 2020లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. యూపీఎస్సి ప్రిలిమ్స్ లో 2020లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, మరి చూడండి, స్థవిరవాదిన్స్ బిలాంగ్ టు మహాయాన బుద్ధిజం. ఇది కరెక్టా? ఇది తప్పు. ఎందుకు? స్థవిరవాదిన్స్ ఆర్ తేరవాద బిలాంగ్ టు హీనాయానా బుద్ధిజం. వీళ్ళు హీనాయానా బుద్ధిజం కి చెందిన వాళ్ళు. ఓకే, అంటే ఇవన్నీ స్థేరవాద, స్థవిరవాద, తేరవాద ఇవన్నీ హీనాయానా బుద్ధిజంలో కొలాబరేట్ కలిసిపోయాయి కదా. ఎస్, మరి అది తప్పు. లోకోత్తరవాదిన్ సెక్ట్ వాస్ పార్ట్ ఆఫ్ మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. ఎస్, అది కరెక్టే. ద డిఫికేషన్ ఆఫ్ బుద్ధ బై మహాసాంఘికాస్ పోస్టెడ్ ద మహాయానా బుద్ధిజం. ఇది కూడా కరెక్టే. మనం మహాయానా బుద్ధిజం లో బుద్ధుడిని దేవుడిగా ఆరాధిస్తారని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇది కరెక్టే. సో ఇది కరెక్టే. ఈ కొంచెము క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు క్వశ్చన్స్ ఇలా కూడా రావచ్చండి. ఎలా అంటే ఈ డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం ఉన్నాయి కదా, అంటే మనం మహాయానా అండ్ హీనాయానా గురించి మాత్రమే కాకుండా ఆ రెండు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఫామ్ అయ్యాయి. మరి అప్పటి వరకు మొత్తంగా 18 సెక్ట్స్ ఉండే. ఫస్ట్ సెంచరీ ఏడీలో హుయాన్సుంగ్ చెప్పిన ప్రకారం మొత్తం భారతదేశంలో బుద్ధిజానికి సంబంధించిన 18 సెక్ట్స్ ఉండేనట. మరి ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ లో దే వేర్ యునైటెడ్ టు ఫార్మ్ 2 మేజర్ సెక్ట్స్ కాల్డ్ హీనాయానా అండ్ మహాయానా. మరి ఈ 18 సెక్ట్స్ ఏవేవి ఎందులోకి వెళ్ళాయి, హీనాయానంలోకి ఏది వెళ్ళింది, మహాయానంలోకి ఏది వెళ్ళింది అనేది కూడా క్వశ్చన్ టఫ్ చేయాలనుకున్నప్పుడు అడుగుతాడు. ఓకే, సో మరి హీనాయానాలోకి వెళ్ళిన ఏవంటే ఇందాక నేను చెప్పినట్టు తేరవాద ఆర్ స్థవిరవాద, మహిషాసక, మూల స్థవిరవాద, సౌతాంత్రిక, కశ్యపిక ఇలాంటి సెక్స్ అన్ని కూడా మహాయాన బుద్ధిజంలో కలిసిపోతే మహాసాంఘిక, సర్వైష్టవాది, చైత్యక, లోకోత్తరవాది ఇలాంటివన్నీ కూడా మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజంలో కలిసిపోవడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ బి, దీనికి సంబంధించిన ఆన్సర్ బి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యూచర్ బుద్ధ yet to come to save the world? ఫ్యూచర్ బుద్ధ. మనము బుద్ధిస్టులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఈ బోధిసత్వుల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి అందులో భాగంగా ఫ్యూచర్ బుద్ధ అని చెప్పి ఏ బోధిసత్వుని అంటారు? అమితాబానా, మైత్రేయానా,
లేకపోతే పద్మపానియ, లేకపోతే లోకేశ్వరన, ఇలా ఎవరిని అంటారు? ఫ్యూచర్ బుద్ధ అని చెప్పి మైత్రేయ అని అనడం జరుగుతుంది. ఫ్యూచర్ బుద్ధ అని చెప్పి మైత్రేయ. మైత్రేయ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ బుద్ధ. ఓకే, రైట్. మరి అమితాభ్ ఏమంటారు? అమితాభ ఈస్ కాల్డ్ యాజ్ ద హెడ్ ఆఫ్ బుద్ధిస్ట్ హెవెన్. బుద్ధిస్ట్ హెవెన్ యొక్క హెడ్ ని అమితాభ అని చెప్పి పిలుస్తారు. ఓకే, రైట్. విత్ రిఫరెన్స్ టు ద రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. The concept of bodhisattva is central to Hinayana sect of Buddhism. ఇది తప్పు. మనం ఇందాకే ఒక క్వశ్చన్ దగ్గర చదువుకున్నాం, ఏమని? ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ రిలేటెడ్ టు మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పాను కదా. మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ లోనే బోధిసత్వుల యొక్క ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి, ఏం ఆలోచన విధానం అది? సాల్వేషన్ ఆర్ మోక్షాన్ని సొంతంగా పొందడం కాకుండా సాల్వేషన్ టు ఆల్ అనే కాన్సెప్ట్. ఓకే, సో ఇది హీనయాన కాదు, మహాయాన. ఓకే, రైట్. ఆప్షన్ 2, బోధిసత్వ ఈజ్ ఏ కంపాషనేట్ వన్ ఆన్ హిస్ వే టు ఎన్లైట్మెంట్. ఎస్, ఇది కరెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే బోధిసత్వులు వాళ్ళు మాత్రమే మోక్షం ఆర్ ఎన్లైట్మెంట్ తెచ్చుకోవాలని చూడకుండా వాళ్ళ సాల్వేషన్ నే వాళ్ళు కొంచెం లేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నార్మల్ సెంటినెంట్ బీయింగ్స్ ఉంటారు కదా, వాళ్ళని లిబరేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వీళ్ళు అంత కంపాషనేట్ గా ఉంటారు. ఓకే, సో దిస్ ఈస్ కరెక్ట్. థర్డ్ ఏంది? బోధిసత్వ డిలేస్ అచీవింగ్ హిస్ సాల్వేషన్ టు హెల్ప్ ఆల్ సెంటినెంట్ బీయింగ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎస్, ఇది ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో ఇవి రెండు కరెక్ట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 and 3 is the correct answer. Okay, coming on to the next question. Vallabhi University was situated in. ఈ వల్లభి యూనివర్సిటీ అసలు దేనికి సంబంధించింది? బుద్ధిస్ట్ యూనివర్సిటీస్, ఫేమస్ బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ ఉండే కదా, ఏమేంటి అవి? ఒకటేమో ఫస్ట్ అన్నిటికన్నా ఫేమస్ నలంద యూనివర్సిటీ, రైట్. దాని తర్వాత విక్రమశీల యూనివర్సిటీ, నాగార్జునకొండ యూనివర్సిటీ, వల్లభి యూనివర్సిటీ. 4 చాలా ఫేమస్ యూనివర్సిటీస్ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి. మరి ఇక్కడ బుద్ధిస్ట్ కి సంబంధించి సైంటిఫిక్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇందులో అందించడం జరిగింది. ఇక్కడ క్యాస్ట్, జెండర్, రిలీజియన్, దేశము ఇలా ఎలాంటివి చూడకుండా అందరికీ ఇందులో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మరి వల్లభి యూనివర్సిటీ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. వల్లభి యూనివర్సిటీ ఈజ్ ఇన్ గుజరాత్. వల్లభి యూనివర్సిటీ ఈజ్ ఇన్ గుజరాత్. మరి నలంద యూనివర్సిటీ ఎక్కడుంది? నలంద యూనివర్సిటీ, విక్రమశీల యూనివర్సిటీ బీహార్ లో ఉంటే వల్లభి యూనివర్సిటీ గుజరాత్ లో ఉంది. మరి ఇక నాగార్జునకొండ యూనివర్సిటీ అయితే ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, సో ఇదండి మన బుద్ధిజం సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. ఐ హోప్ మీకు ఇదంతా నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ.